ఆగమేఘాల మీద ఇచ్చారు కదా, అలా కాకుండా ఫస్ట్ డిఎల్జేఎల్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత, లిస్ట్ పెట్టిన తర్వాత, డిఎల్జేఎల్ ఫిల్ చేసిన తర్వాత పీజీటీ ఫిల్ చేస్తే అందరికీ న్యాయం జరుగుతుంది. మీన్స్ పోస్టులు బ్యాక్లాగ్ లేకుండా ఉంటాయి. ఈవెన్ విద్యార్థులు కూడా న్యాయం జరుగుతుంది. నేను 2018లో రాశానండి. అప్పుడు కూడా లాస్ట్ వరకు వచ్చి మిస్ అయింది. మళ్ళీ ఇప్పుడు రాశాను. ఇప్పుడు 1:2లో ఉందన్నమాట. మేము అరౌండ్ 2 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాం మేడం. అవును మేడం. మేము కరీంనగర్ నుంచి వచ్చామండి. అవునండి. సంథింగ్ ఎలక్షన్ స్టంట్ అనేది ఏదో ఒకటి ఉంది, అందుకే ఇంత త్వరగా ఫిల్ చేశారు. ఫస్ట్ ఇప్పుడు పీఈటీ ఉన్న లైబ్రరీ అని ఉంది మేడం, అవి ఫస్ట్ డిఎల్జేఎల్ అలానే నింపారు, కానీ పీజీటీ ఒకటి ఎందుకు అలా నింపలేదు అని ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు మేము. అవి మాత్రం డిసెండింగ్ ఆర్డర్లోనే వచ్చినాయి, కానీ ఇవి మాత్రం రాలేదు. ఫస్ట్ ఇక్కడ డిఎల్జేఎల్ నింపడానికి వీళ్ళ ప్రాబ్లం ఏంటి, అసలు పీజీటీ ఎందుకు ఫస్ట్ ఫిల్ చేస్తున్నారు మేడం? ఇంకొకటి, మాది బయాలజికల్ సైన్స్ మేడం, ఓకేనా, కానీ మాకు బాటనీ జువాలజీ, పీజీ బాటనీ జువాలజీ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్, ఓకేనా. మనకి బాటనీ జేఎల్ ఉన్నది కదా అండి, జేఎల్లో బాటనీ జువాలజీ సపరేట్ ఉంటుంది. అందులో 115 పోస్టులు, బాటనీలో 118 పోస్టులు ఉన్నాయి. అంటే ఎన్ని 200+ ఉన్నాయండి. కానీ పీజీటీలో మాత్రం 150 పోస్టులు ఉన్నాయి, ఓకేనా. ఇప్పుడు పీజీటీలో సెలెక్ట్ అయిన వాళ్ళు బాటనీలో జువాలజీలో సపరేట్గా సెలెక్ట్ అవుతారు. అంటే అక్కడ 200 పోస్టులే, ఇక్కడ 150 పోస్టులు. అంటే సగానికి సగం మంది అక్కడ బాటనీ జువాలజీకి వెళ్ళిపోతారు. ఇక్కడ ఏంటి, పీజీటీలో బయాలజికల్ సైన్స్ చాలా వరకు, అంటే మోస్ట్ 100% 50% తీసుకున్నా కూడా ఒక 80 పోస్టులు ఖాళీ ఉంటాయండి. ఇప్పుడు అవన్నీ ఎట్లా ఫిల్ చేస్తారు? అవుట్సోర్సింగ్ తీసుకుంటారా, లేకపోతే బయటకు అమ్ముకుంటారా? అసలు ఎందుకు ఇలా ఫిల్ చేయాల్సిన అవసరం ఎందుకుంది అని మేము ప్రశ్నిస్తున్నాం. అసలు ఫిల్ చేయాల్సిన అవసరం ఏముంది? వెంటనే డిఎల్ ఇవ్వండి. మీకు అంతగానం పోస్టింగ్ ఇవ్వాలనుకుంటే డిఎల్ ఫస్ట్ తీసుకోండి, డెమో తీసుకోండి, వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వండి. పీజీటీ మధ్యలో ఉన్నదాన్ని తీసుకొని పోస్టింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇట్లా చేస్తే లాసే కదా. నాది బీసీడీ మేడం, బీసీడీ 154 మార్క్స్ వచ్చినాయి. ఆల్మోస్ట్ ఒక 2-3 పాయింట్స్ కొనిపోయింది అంతే. చాలా వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంతకంటే తక్కువ మార్క్స్ వచ్చినా జాబ్ వచ్చింది, ఓకే. మళ్ళీ ఒక 5 ఇయర్స్కి నేను అన్నీ చదవలేను కదా మేడం. ఇప్పుడు నేను ఆల్రెడీ ఎడ్యుకేషన్లో ఉన్నాను కాబట్టి ఇంతగానం చదివి చేస్తున్నాను, కానీ తర్వాతనైతే ఇంతగానం చదవలేను కదా. సేమ్ ఇదే ఫైర్ మీద ఉండలేము కదా. ఇప్పుడు అందరు కరెక్ట్గా ఫిల్ చేస్తే అందరికీ న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం మేడం.